రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ముందు ప్రీ మాన్సూన్ వాతావరణం ఉందని, దాని ప్రభావంతో ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరుగుతాయని విశాఖ వాతావరణ అధికారి డాక్టర్ సునంద తెలిపారు. రాష్ట్రంలో రుతుపవనాల రాకకు అనుకూల వాతావరణం ఉందని, రేమాల్ తుపాను వల్ల నైరుతి రుతుపవనాల గమనానికి విఘాతం ఏర్పడలేదన్నారు. రుతుపవనాలు అనుకున్న సమయానికి కేరళను, ఆ తర్వాత మన రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందన్నారు. నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని వివరించారు. రెమాల్ తుఫాను ప్రభావంతో మొత్తం మీద క్లౌడ్స్ అన్నీ కూడాను ఈ యొక్క సిస్టమ్ దగ్గరే కేంద్రీకృతం అవుతున్న పరిస్థితుంది. మన దగ్గర క్లౌడ్ ఫ్రీ ఏరియా వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. నిన్నటి నుంచి కూడాను కొంచెం టెంపరేచర్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెరగడం అనేది గమనించడం జరిగింది. ఇంకా రానున్న 5 రోజులు కూడాను టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా పెరుగుతాయి. సాయంత్రం వేళల్లో 1 లేదా 2 చోట్ల తేలికపాటి వర్షం ఉంటుంది, కానీ మిగతా ప్రాంతం అంతా కూడాను పొడి వాతావరణం ఉండి పగటి ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతాయి. శ్రీలంక ప్రాంతం అంతా కూడా ఈ యొక్క ఋతుపవనాలు విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. శ్రీలంకతో పాటు దక్షిణ నైరుతి బంగాళాఖాతం, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతం కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా కవర్ అవ్వడం జరిగింది. కేరళ కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. వన్స్ కేరళ కనుక ఋతుపవనాలు రీచ్ అయినట్లయితే మనకు కూడా 1 వీక్లో కూడా మనకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ యొక్క తుఫాన్ అనేది మన నైరుతి ఋతుపవనాల యొక్క గమనాన్ని ఏమీ అడ్డుకోలేదు. ఈ నైరుతి ఋతుపవనాలు ఈ సంవత్సరం సమయానికి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి.